సో హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనమైతే ఒక మైన్క్రాఫ్ట్ వీడియోతో వచ్చేసాం. సో శ్రీరామనవమిని స్టార్ట్ చేస్తూ ఎప్పటికీ మనకి వీడియోస్ ఆగకుండా రావాలని చెప్పి కోరుకుందాము. కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేసేస్తున్నాను. వరల్డ్ నేమ్ వచ్చేసి మన వర్షన్ నేమ్ అనమాట, మైన్క్రాఫ్ట్ వర్షన్ నేము 1.21.7. సో ఇదైతే కొత్త అప్డేట్ కాదు, వాళ్ళు దీన్ని ఏమంటున్నారంటే డ్రాప్ అంటున్నారు. మనం కూడా ఆ డ్రాప్గానే కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఫాలో అవ్వాలి కదా కొన్ని. సో షో కోఆర్డినేట్స్, షో డేస్ ప్లేడ్, సర్వైవల్, నార్మల్ అన్నీ ఓకే. మల్టీప్లేయర్ గేమ్ కూడా చూద్దాం ఒకసారి. మల్టీప్లేయర్, ప్లేయర్ యాక్సెస్, ఫ్రెండ్స్ ఓకే. విజిబుల్ ల్యాండ్ ప్లేయర్స్, ఫ్రెండ్లీ ఫైర్ ఓకే. చీట్స్, రిసోర్స్ ప్యాక్స్ ఇవన్నీ మనకి పెద్ద పని లేదు కాబట్టి లెట్స్ క్రియేట్ ద వరల్డ్ గైస్. సో వచ్చేసామన్నమాట వరల్డ్లోకి. అండ్ దిస్ ఈజ్ అవర్ స్పాన్ పాయింట్, ఈ గ్రాస్ అనేది. ఓకే, ఇప్పుడు మనము ఒక పని చేయాలి. ఏంటి చెప్పండి? ఫాస్ట్గా వెళ్ళి కొన్ని బ్లాక్స్ తీసుకొచ్చి ఆ గ్రాస్, అదే స్పాన్ పాయింట్ బ్లాక్ ఏదైతే ఉందో దాంతో ఒక చిన్న డైరెక్షన్ మెన్షన్ చేయాలి. మనకి దగ్గరలో ఏమన్నా కనపడ్డాయి అనుకోండి, ఒకవేళ అక్కడ ఏమన్నా చనిపోయామంటే స్పాన్ పాయింట్కి వస్తాం. మన ఐటమ్స్ ఎటు వెళ్ళాము ఏంటనేది మర్చిపోయాము అనుకోండి, చాలా ఇబ్బంది అయిపోద్ది. సో అది తెలుసుకోవడానికి ఒకటి కావాలి, ఆ డైరెక్షన్ ఇదనమాట. సో 2 బ్లాక్స్ అయితే ఇట్లా ప్లేస్ చేద్దాము. ఇప్పుడు నేను ఈ బ్లాక్ని ఇంకో బ్లాక్ తీసుకుందాము. ఆ బ్లాక్ ఎటు వెళ్తే ఎటు పాయింట్ చేస్తే అటు వెళ్దాము. ఓకే, ఫస్ట్ అయితే అన్ని సైడ్స్ చూసుకొని వద్దాం. ఆ చూడడానికంటే ముందు తెలుసుగా మనకి బేసిక్ టూల్స్ కావాలంటే ట్రీ ఉండాలి. సో ట్రీని అయితే కొట్టేద్దాం. మినిమం 5 కావాలి నాకు ఈ ట్రీ నుంచి. చిన్న ఓక్ ట్రీ కూడా 5 ఇస్తుంది కదా గైస్, మరి 5 కావాలి. 4 and 5 ఓకే, బస్ చాలు. సో మనం 4 సైడ్స్ అయితే చెక్ చేయాలి. ఇప్పుడు డైరెక్షన్ మెన్షన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇది ఎటు పెడితే, అంటే నేను డైరెక్షన్ పాయింట్ ఎటు చెప్తే అటే వెళ్ళిపోతాను అనమాట, ఎటు బాగుంటే అటు. సో ఇక్కడ చూద్దాం ఫస్ట్. ఇదేదో లోపలికి ఉంది రివెన్ లాగా. సో రివెన్ కాదు, ఇది రివర్. నో వద్దు, మనం వెళ్ళొద్దు అటు, మన వల్ల కాదు. అండ్ అటు వెళ్ళినా కూడా రివరే ఉంటుంది తెలుసు. సో 3 సైడ్స్ బ్లాక్, ఓన్లీ రైట్ సైడ్. చలో, ఇది కూడా ఇటే పెట్టాము. సో ఓకే, ఎక్కడ తగ్గేది లేదు. ఉరుకు పరుగు. అండ్ ఇవి తెలుసుగా గైస్, మనకి డ్రాప్లో వచ్చినాయి లీఫ్ లిటర్స్. ఈ డ్రాప్లో అనేది అయితే వచ్చినాయి మనకి. సో ఇటు వెళ్ళాము, కష్టం. బ్యాక్ గేర్, సైడ్ గేర్ అండ్ ఫ్రంట్ గో. వెళ్ళిపోవడమే ఇంకా, రపరపలాడించాలి ఈసారి మాత్రం. అక్కడక్కడ ల్యాగ్స్ వస్తే ఏమనుకోకండి గైస్. ఓకే, ఇది కూడా ఈ డ్రాప్లో వచ్చింది. ఫాలెన్ ట్రీ అంటే ఇంతకు ముందు ఉండేవి కానీ అక్కడక్కడ రేర్గా ఉండేవి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనపడతాయంట. సో ఫాలెన్ ట్రీస్ ఓకే, చెట్లు అడ్డం ఉన్నాయి, ఏం చేయలేము ఇంకా. జంగిల్ ఇది, ఓక్ జంగిల్ కొత్త కనిపెట్టా. అండ్ ఒక్క సెకండ్ గైస్, ఇదేంటిది ఎంత పెద్ద గొయ్యి ఉంది ఏంది ఇక్కడ? హలో సార్, అక్కడైతే మనకి వాటర్ మెలన్స్ ఉన్నాయి. సో వాటర్ మెలన్స్ అంటే తెలుసుగా, పక్కన ఎక్కడో విలేజ్ ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ ఆ దిక్కుకి వెళ్ళాలంటే మనకి కష్టమే ఉంటుంది కాబట్టి వెళ్ళలేము అటు. సో ఇంకో సైడ్ నుంచి ట్రై చేద్దాం. అండ్ రెడ్ శాండ్ డెజర్ట్, ఎస్ రెడ్ శాండ్ డెజర్ట్ గైస్. మేబీ డెజర్ట్ విలేజ్ ఏమైనా స్పాన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, అది ఓకే. డెజర్ట్ విలేజ్ అయితే స్పాన్ కాదు గైస్, ఎందుకంటే అది వైట్ విలేజ్లో కదా, అదే వైట్ శాండ్ డెజర్ట్లో కదా స్పాన్ అయ్యేది. ఇది రెడ్ శాండ్ డెజర్ట్, సో స్పాన్ అవ్వదు. మనకి ఇక్కడ కొంచెం ఫుడ్ అయితే దొరికింది. వాటర్ మెలాన్ స్లైసెస్ తినచ్చు తెలుసుగా గైస్. సో మనమైతే ఇప్పుడు మెలాన్ అయితే బ్రేక్ చేసి స్లైసెస్ తినడానికి తీసుకుందాం. ఓకే, ఇట్లా ఎన్ని అయితే అనుకుంటారు గైస్? మేబీ ఒక స్టాక్
అవ్వచ్చు స్టాక్ కంటే ఎక్కువ కూడా. అండ్ ఇక్కడ ఒక రివెన్ ఉంది. రివెన్ ఇప్పుడు అప్పుడే వద్దులే. రివెన్ మనకి ఎట్లా అంటే ఐరన్ టూల్స్ వస్తే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దాంట్లో మనకి మైన్ షాఫ్ట్ దొరికిద్ది కదా, ఆ మైన్ షాఫ్ట్ కోసం అనమాట. ఓకే, ఇప్పటికే 55 అయినాయి. యా, దాటిపోద్ది, స్టాక్ దాటిపోద్ది గైస్ ఈజీగా. ఓకే, స్టాక్ ప్లస్ 7 వచ్చినాయి. ఇంకొక 10 వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు. ఇక్కడే వచ్చేసినాయి గైస్, స్టాక్ ప్లస్ 18. ఓకే, ఇప్పుడు మనము హలో పాండా గైస్, సూపర్. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఇవి ఉన్నాయి, బ్యాంబూస్ ఉపయోగపడతాయి మనకి ఫ్యూచర్లో. ఇప్పుడు మనకి అక్కడే మళ్ళీ మనకి వాటర్ మెలన్స్ ఉన్నాయి. ఫుడ్ అవసరం. అబ్బా, ఇవన్నీ ఉన్నా సరిపోగా వాటర్ మెలన్స్ అయితే ఒక్కొక్కటే నిండుతుంది హంగర్ బారు. పర్లేదు కొంచెం దొరికేదాకా. అండ్ ఇది పంకిన్స్ ఉన్నాయంటే విలేజ్ ఉంటుంది కరెక్టే, కాకపోతే ఒక 500 to 600 బ్లాక్స్ వెళ్ళాలనుకుంటాక విలేజ్కి. పంకిన్ కానీ వాటర్ మెలన్ కానీ కనపడితే సో ఏం చేయలేము, ఇంకా వెళ్ళాలి అంతే. కాబట్టి పంకిన్స్ అన్నీ తీసుకొని చలో ఇక్కడ నుంచి జంపు. ఒక 2 స్టాక్స్ అయితే చాలు నాకు. కొంచెం విలేజ్ దొరికేదాకా 500 600 బ్లాక్స్ అంటే సరిపోద్ది. ఈలోపు షీప్స్ని ఉంటే వేసేయాలి. ఆర్మడిల్లో తెలుసుగా గైస్, మొన్న అప్డేట్లో వచ్చింది, ఇంతకుముందు అప్డేట్లో. ఓకే చలో వెళ్దాం. ఇంకా మనకి రెడ్ శాండ్ డెజర్ట్ కాబట్టి అక్కడ విలేజ్ కనపడదు. సో మనం వైట్ శాండ్ వస్తే మన ఛాన్స్ ఉంది విలేజ్కి. ఒక్క సెకండ్, వైట్ శాండ్ అయితే ఉంది, వైట్ శాండ్ ఉంది గైస్ ఇక్కడ. అండ్ ఒక్క సెకండ్ గైస్, 500 600 బ్లాక్స్ అవసరం లేదు, వితిన్ 20 to 30 బ్లాక్స్లో దొరికేసింది మనకి. 100 బ్లాక్స్ అనుకోండి ఇంకా. సో విలేజ్ దొరికింది గైస్, ఎస్ విలేజ్ దొరికిందే ఫస్ట్ ఎపిసోడ్లోనే. ఇంకా 0 days ప్లేడ్, విలేజ్ దొరికేసింది మనకి. ఓకే, కంఫర్టబుల్గా ఇంక అయితే ఆడుకోవచ్చు. ఫస్ట్ అయితే విలేజ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక్క సెకండ్ గైస్, వీడియో సేవ్ చేసుకుంటా. ఓకే మళ్ళీ అయితే వచ్చేసాం వీడియోలోకి. అక్కడ ఏం కనపడలేదు ఆ ఇళ్లలో, ఆ 2 ఇళ్లలో. సో మనం ఇటైతే వచ్చేద్దాం. ఓకే ఇది మొత్తం శాండే. ఓకే, ఇది ఇక్కడ పెద్ద హోల్ అయితే ఉందన్నమాట. ఈ పైన 2 ఇళ్ళు ఉన్నాయా, నేను చూడలే. వెళ్ళి ఏమన్నా దొరికితే వేసేద్దాం, దొరకకపోతే ఏం లేదు, చేసేదేం లేదు. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఖాళీ. ఇక్కడ ఖాళీ, సియాన్ బెడ్ ఉంది ఖాళీ. అమ్మ, హాఫ్ హెల్త్ పోయే, హాఫ్ హార్ట్ గైస్. ఆ హాఫ్ హార్ట్ మీ దగ్గరికి వచ్చి ఉంటుంది. ఫుల్ హార్ట్ కమెంట్లో పెట్టేయండి. ఓకే, హేబెల్స్ ఉన్నాయి ఫుడ్కి, ఇంకా కొరత లేదు. మెలన్స్ ఉన్నాయి కాబట్టి అసలు లేదు ప్రస్తుతానికి. విలేజరు ఇందులో ఏమన్నా ఉందా, ఏం లేదు. ఇక్కడే కనపడుతుంది, ఏమీ లేదు గైస్, ఏమీ లేదు. సో ఇందులో వెళ్తే కానీ తెలీదు, వెళ్దాం పదండి. టార్చ్. ఓకే, ఇందులో కూడా ఏం లేదు, ఖాళీ. అక్కడ ఇంకో ఇల్లు ఉంది గాయస్, మ్యాక్సిమం ఆ ఇంట్లో కూడా ఏమి ఉండదు అందుకే. ఓకే, చెస్ట్ ఉంది. చెస్ట్లో బ్రెడ్ క్యాక్టస్. ఓకే అమ్మ, రెసిపీ అన్లాక్ అయింది. ఓకే, క్యాక్టస్, దీంతో కూడా ఏం లేదు. ఓకే, వేస్ట్, ఈ విలేజ్ వేస్ట్ గైస్, డెజర్ట్ విలేజ్ ఈజ్ వేస్ట్, ఎవరు రాకండి. ఓకే, సో అక్కడ ఏదో టవర్ ఉంది, ఆ టవర్లోకి అయితే దూరిపోదాం. ఒకవేళ ఆ టవర్లో ఎవరు లేకపోతే మందే ఆ టవర్, ఇంకా తెలిసిందేగా. సో వచ్చేసాము టవర్ దగ్గరికి. అండ్ ర్యాబిట్ ఇప్పుడే చేసేసినట్లు ఉన్నారు ఎవరో. రీస్పాన్ పాయింట్ ఇక్కడ పెట్టుకుందాం. టవర్ పైకి వెళ్ళి ఒకసారి చుట్టుపక్కల చుట్టూ చూసేద్దాం. ఓకే, ఓయ్ గాయస్, ఎమరాల్డ్స్ సూపర్ అబ్బా, అసలు ఉంటుంది అనుకోలే.
బెస్ట్ బెస్ట్ డెజర్ట్ విలేజే బెస్ట్. ఓకే, రెసిపీ కూడా అన్లాక్ అయిపోయింది. సో ఒకసారి విలేజ్ని టాప్ వ్యూలో చూద్దామా? ఓకే, అక్కడి నుంచి ఉందన్నమాట. వంటలు ఉన్నాయి గైస్. ఎస్, మనకి తెలిసిందే. కానీ ఈ అప్డేట్లో ఏంటంటే డ్రాప్లో విలేజ్లోనే కాదు, డెజర్ట్లో ర్యాండమ్గా ఎక్కడైనా స్పాన్ అవ్వచ్చంట. చూద్దాం. అండ్ ఇక్కడ ఏదో కనపడ్డది. ఒక్క సెకండ్ గైస్. ఇక్కడ మనకి ఎస్, డెజర్ట్ టెంపుల్. గాయ్స్ ఏంటి గైస్ ఇది? ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇన్ని ట్విస్టులా? ఫస్ట్ ఏమో అక్కడ స్పాన్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే వాటర్ మెలన్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే విలేజ్లో పైకెక్కి చూస్తే టెంపుల్. సూపర్ అబ్బా, ఎంజాయ్ అనమాట. ఇంకా వరల్డ్ అయితే నాకు తెగ నచ్చేసింది. సూపరు. ఫస్ట్ కిందికి వెళ్ళి మనం వేయాల్సిన పని స్లీప్ వేయాలా? పడుతుందా ఏంటి? ల్యాగ్, వాట్ ఈస్ దిస్ ల్యాగ్? ఓకే, అమ్మయ్యా, హ్యాపీగా 1 డే కంప్లీటెడ్. డే 1 కంప్లీటెడ్. సో మనకి బెడ్ తీసుకొని బయలుదేరిపోదాం యుద్ధానికి. సో ట్రేడర్, ఓకే. ఈ విలేజ్లో బ్లాక్ స్మిత్ ఉన్నాడు గైస్, ఇందాక గమనించాను నేను. వాడి ట్రేడ్స్ చూద్దాం, ఆగండి. మళ్ళీ సూర్య ఇంటూ ది అటాక్. ఆల్రెడీ అక్కడ ఎవరిని వేసేస్తాడు. డెజర్ట్ టెంపుల్, హలో. డెజర్ట్ టెంపుల్లోకి ఇప్పుడు వద్దు గైస్, సపరేట్గా ఒక వీడియోలో డెజర్ట్ టెంపుల్కి రివెన్కి రెండింటికి వెళ్దాం. ఓకే. అండ్ నాకు కొన్ని బ్లాక్స్ కావాలి, ఒక 4 శాండ్ చాలు. ఎందుకో తెలుస్తుంది, ఆగండి గైస్ ఒక్క సెకండ్. ఇక్కడ మనకి పైకి వెళ్తే ఇక్కడ క్యామెల్ ఉంది, వాటర్ ఫ్లో ఉంది కదా. ఈ వాటర్ ఫ్లోని ఆపాలి. దాంతో నీకేంట్రా పని అనొచ్చు. చెప్తా. ఐ హ్యావ్ ఏ ప్లాన్ గైస్, మనం డెజర్ట్ టెంపుల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? డెజర్ట్ టెంపుల్కి వెళ్ళాలంటే మనకేం కావాలి? పికాక్స్ కావాలి తవ్వుకోవడానికి. ఈ పికాక్స్ మనకి మామూలు పికాక్స్ ఉంటే సరిపోతుందా? సరిపోదు కదా. సో స్టోన్ పికాక్స్కి అప్గ్రేడ్ అవుతాం. తర్వాత దాన్ని ఐరన్ పికాక్స్ చేసి అప్పుడు వెళ్తాము మనం డెజర్ట్ టెంపుల్కి. ఓకే, ఇప్పుడు అదే ప్లాన్. ఫస్ట్ మనం అన్నిటినీ కన్వర్ట్ అయితే చేయకూడదు, మనకే మంచిది కాదు. ఒక పికాక్స్ చేసుకుందాం, ఏమొద్దు ఇంకా. బేసిక్ ఒక పికాక్స్ చేసుకొని తవ్వుడు స్టార్ట్ చేసిడే. మొత్తం స్టోన్ టూల్సే నేను అప్గ్రేడ్ అవుతా. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మైనింగ్ సెక్షన్. ఓకే, ఇంకా మొదలెడదామా? ఒక్క సెకండ్, మళ్ళీ ఎంత 5 minutes రికార్డ్ అయిందా? ఓకే, రికార్డ్ అయితే చాలు. ఎంత అనేది మనకి పక్కన పెడితే ఇదొద్దు. వాటర్ లోపలికి వస్తాయి, అదొద్దు. సో ఒక చిన్న రూమ్ లాగైతే చేద్దాము. కోల్ ఆల్రెడీ పైన కూడా కనపడ్డది. ఒక చిన్న రూమ్ లాగా అయితే చేసి దాన్ని మైనింగ్ ఏరియా కింద మార్చుకుందాం దీన్ని. ఓకే, ఇది అప్పటి నుంచి నన్ను అట్రాక్ట్ చేస్తుంది. ఆ టవర్ ఎక్కి చూసిన దగ్గర నుంచి ఈ కొండను ఎందుకు మనం మైనింగ్ ఏరియాగా మార్చకూడదు, ఇక్కడ చాలా రిసోర్సెస్ దొరికే ఛాన్స్ ఉంది కదా అని. సో అదే అయితే చేద్దాం మనం ఇక్కడ. మనమైతే కోల్ని అయితే తీసుకుందాం. నాకు చాలా కోల్ కావాలి, ఎందుకంటే మనకి చాలా పని ఉంది కోల్తోటి. తర్వాత ప్లాన్స్ ఉన్నాయి గైస్. ఈసారి అయితే వీడియోస్ ఎక్కడ ఆగవు, ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఈసారి అయితే ఈసారి ఈ వీడియో మొత్తం మైనింగే చెప్తున్నాగా. ఒక రూమ్ చేయాలి, దీన్ని మంచిగా బ్లాక్స్ అన్ని తీసేసి ఒక రూమ్ చేయాలి. స్టార్ట్ చేయాలి మైనింగ్. అంటే ఒక 3 blocks స్టెప్స్ లాగా పెట్టుకొని స్టార్ట్ చేయాలి. వీడియో ఎండ్ చేసుకుందాం. ఓకే, తర్వాత మనం మిగిలిన పనులు చూసుకోవచ్చు, అవి తీద్దాం. ఓకే. అండ్ గైస్, గ్రావెల్ బ్లేడీ గ్రావెల్. దీన్ని ఏంటి నాకేం కనపడట్లేదు. టార్చ్ ఫాస్ట్ పోయేటట్టు ఉన్నా కొద్దిసేపు అయితే. జాంబీస్ వస్తాయి గైస్, అదే నా భయం. స్టార్టింగ్ ఎపిసోడ్లోనే పోతే అస్సలు బాగోదు. ఓకే, సో ఆ కోల్ని కూడా వేసేద్దాం. రాలేదే, అక్కడే ఆగిపోయినట్టుంది. జంప్.
ఓకే, వచ్చింది. కాబుల్ స్టోన్ పెట్టి కవర్ చేద్దామా? ఓకే. సో ఇంకా ఎందుకు లేట్, దీన్ని కూడా తీసి పడేస్తే అయిపోద్ది ఇక. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి గైస్ మనం ఇప్పుడు. అదే మన ప్లాన్ అనమాట. ఇక్కడ కూడా కోల్ మళ్ళీ కోల్ అగైన్ కావాల్సినంత కోల్ దొరుకుతుంది, కానీ నా చేతిలో ఉంది వుడెన్ పికాక్స్, స్టోన్ పికాక్స్ కాదు. ఏం చేయలేము ఇంకా. దా 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 ఫాస్ట్గా తీసేయాలి. అండ్ ఇది కొంచెం మీకు బోర్ కొట్టే ఛాన్స్ ఉంది గైస్ ఈ వీడియో, ఎందుకంటే ఓన్లీ మైనింగ్ ఒక రూమ్ చేసుకోవడం అన్నా కదా. ఫస్ట్ దీన్ని ఒక బేస్ అనుకున్నా స్టార్ట్ చేసినప్పుడు మైనింగు. అక్కడి నుంచి చూసి కూడా బేస్ ఇక్కడ పెట్టుకుంటేనే బాగుంటుంది అనుకున్నా, కానీ బేస్ ఇక్కడ బాగోదు గైస్. నాకు ఇంకొక ఐడియా వచ్చింది దీని బదులు. సో బ్రేక్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, మన పికాక్స్ కూడా బ్రేక్ అయిపోయింది. క్రాఫ్టింగ్ టేబుల్, వేర్ ఆర్ యూ, కమాన్. ఓకే, ప్లేస్ ఇట్, మేక్ ఇట్ ఎ స్టోన్ పికాక్స్, ఫైనల్లీ అప్గ్రేడింగ్ టు స్టోన్. అచీవ్మెంట్స్ రావు గైస్ మనకి, ఇది బెడ్ రాక్ వర్షన్ తెలిసిందే. అంటే మొబైల్లో ఆడేది కదా, రావు. బెడ్ రాక్లో వస్తాయి కానీ ఇది పాకెట్ ఎడిషన్, సారీ, అందుకే రావు అచీవ్మెంట్స్. ఫుడ్ అయిపోయింది నాది. ఆర్గనైజ్ చేసుకోవాలి గైస్, లేకపోతే మెంటల్ వచ్చేద్ది ఆర్గనైజ్ చేసుకోకపోతే. ఓకే, ఇంకా ఫుడ్ నాకు అట్లా గ్యాప్ కనపడకూడదు ప్లీజ్. ఓకే ఆర్గనైజ్డ్ పర్ఫెక్ట్లీ. మీకు బోర్ కొట్టే ఛాన్స్ ఉంది, సో అక్కడక్కడ పాటలు ఏమైనా ఉంటే ప్లే చేస్తా, కాపీరైట్ పడిద్దిగా, కష్టమేలే. సో ఇదే మన బుజ్జి రూమ్, సరిపోదు, ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. కోల్ ఎంత ఉందో అంత తీసుకొని ఎక్స్టెండ్ చేసుకుందాం గైస్. అంతవరకు అయితే చాలు నాకు, చూస్తానులే మూమెంట్ బట్టి, మూమెంట్ బట్టి. ఓకే, సో ఇంకో 2 లైన్స్ తీసేస్తే అయిపోద్ది మనకి, ఆ లైన్ వెళ్ళిపోద్ది. ఓకే, అండ్ కోలు మామూలు లేదు గైస్, నల్ల బంగారం తీసే కొద్ది అత్తనే ఉంది. సూపర్, మై ఫేవరెట్ టూర్ గైస్. కావాల్సినంత దొరికిద్ది. కోల్ లేకుండా మనం స్టార్ట్ కూడా చేయలేము దేన్ని, మనం కనుక చూస్తే. ఇప్పుడు మనకి కోల్ లేకుండా ఫుడ్ వచ్చిద్దా, కుక్కుడు ఫుడ్ రాదు. సో నో హెల్త్ అంటే నో వర్క్ అంటే నో జాయ్. సో కోల్ ఈజ్ బేసిక్ ఐటమ్ ఫర్ ఎవ్రీథింగ్, అందుకే కోల్ ఫ్యాన్ నేను. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, అక్కడక్కడ ల్యాగ్ వస్తే ఏం పట్టించుకోకండి గైస్. ఓకే మీరేం పట్టించుకోరు నాకు తెలుసు, బికాజ్ యు ఆర్ మై లవ్, మై ఫ్యామిలీ మెంబర్స్. సో మనమైతే కోల్ వచ్చేదాకా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతూనే ఉందాం. ఓకే, కోల్ దాటిపోయాం. సో అక్కడ ఏమైందంటే వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూసి దాన్ని సేవ్ చేద్దామని చెప్పి వీడియో కట్ చేసి అక్కడికి. సో మిస్ అయిపోయింది వీడియో క్లిప్ కొంచెము. నాకు ఆ తర్వాత కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనిపించింది, చిన్న రూమ్ లాగా అనిపించి ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది కదా, ఇక్కడ మన సార్టింగ్ సిస్టమ్ అన్నీ చేసుకోవచ్చు కదా, కింద ఏమన్నా దొరికితే బాగుంటుంది అని చెప్పి ఎక్స్టెండ్ అయితే చేస్తున్నా రూమ్ని. సో మనం ఈ పక్కన కూడా ఈ ఒకటి ఎందుకు వదిలేయడం ఖాళీగా, పక్కన కూడా లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం గైస్. ఒక్క సెకండ్, ఈ లైన్ తీస్తే అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తే అయిపోతుంది, ఒక పని అయిపోద్ది. ఫస్ట్ మనకి ఇది ఎంత ముందుకెళ్తే బాగుంటుందో ఎక్స్టెండ్ చేసి చూద్దాం. మనకి ఎండింగ్ అంటే ఇది మనకి ఎట్లా అంటే ఒక కేవ్ టైప్ కదా, కొండ లోపల ఒక చిన్న కేవ్ టైప్. సో ఆ కేవ్ తగిలేదాకా ఎక్స్టెండ్ చేద్దాం, సరిపోతుంది ఆ రూము. తర్వాత దీన్ని స్టోరేజ్తో పాటు దీన్ని ఒక చిన్న బేస్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. ఈ మైనింగ్లో వచ్చే సామాను మొత్తం ఆల్రెడీ 2 స్టాక్స్ గైస్, 2 స్టాక్స్ మాటల్లోనే వెళ్ళిపోయింది. సో తర్వాత దీంట్లో వచ్చే సామాను మొత్తం ఇందులో పెట్టడమే కాకుండా మైనింగ్ చేస్తూ పైకి వచ్చి స్లీప్ వేయడం ఇట్లా అనమాట. అండ్ ఇది కూడా బ్రేక్ అయిపోయింది ఫైనల్లీ. డ్యూరబిలిటీ చూసుకోవాలి నేను.
లేకపోతే చాలా కష్టం. అర్థమైపోయినది కదా. ఓకే ఓకే, అర్థమైపోయే ఉంటుందిలే. సో ఇంకో స్టోన్ పికాక్స్ రాలేదా? రాలేదు 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 మళ్ళీ చేద్దాం. ఓకే వచ్చింది. రాలేదు రాలేదు, ఇది కూడా రాలేదు. ఏంది గైస్ ఇట్లా ఆడుకుంటుంది గేమ్ నాతోటి. ఇప్పుడు వచ్చిద్ది, ఖచ్చితంగా వచ్చిద్ది ఇప్పుడు. ఓకే, సో అన్నీ ఓకేగా. ఆర్గనైజ్ చేసుకోవాలి లేకపోతే కష్టం. ఓకే ఓకే, దాన్ని ఫిల్ చేయాలిగా. ఓకే ఫిల్ చేసేసాం. ఇంకా మళ్ళీ ఈ లేయర్ కూడా తీసేయడం స్టార్ట్ చేద్దామా? మనకి ఇంకా వస్తాయి గైస్, ప్లాన్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, వస్తాయి. లోడింగ్ లోపల దాచామన్నీ. అండ్ మాటల్లోనే వచ్చేసింది. చెప్పానా ఇది కొండ గుహ. చూశారుగా పైనుంచి, మాటల్లోనే వచ్చేసింది. సో మన దగ్గర ఏమున్నాయి, గ్రావెల్ ఉంది దీన్ని పూడవడానికి. ఓకే, ఈ ఒక్క లేయర్ తీద్దాం, ఈ తర్వాత లేయర్ వద్దు మనకి, తీయొద్దు. ఓకే, ఈ ఒక్క లేయర్ తీస్తే చాలు మనకు ఆ రూము. అంటే విడ్త్ వైజ్ అనమాట. ఇంకా పొడుగు అంటే అది మనకి తీసే కొద్దీ వెళ్తూనే ఉంటుంది కాబట్టి కావాలి. వద్దు, ఆ లేయర్ మాత్రం నేను ముట్టుకోలేను. సో దాన్ని క్లోజ్ చేసేద్దాం. నార్మల్ కాబుల్ స్టోన్ పెట్టి క్లోజ్ చేసేద్దాం దాన్ని. అట్లా బ్లాక్ మిస్ అయినప్పుడు కాబుల్ స్టోన్ పెట్టడం నాకు నచ్చదు గైస్. అది ఏదో ఒక మిస్ అయిన ఫీలింగ్లో ఉంటుందన్నమాట నాకు. కాబట్టి ఆ లేయర్ కూడా తీయాల్సి వచ్చింది, కాబుల్ స్టోన్ పెట్టడం ఇష్టం లేక. ఇప్పుడు ఈ లేయర్ కూడా అందుకే తీసేది నేను. ఓకే 1 2 3 4 5 6 7 8 9 వచ్చింది. ఇంకో లేయర్ తీస్తే 10 అయిద్దిగా. ఇదేంటి? ఓకే, సో కాబుల్ స్టోన్ వచ్చాయమ్మా, పెట్టేద్దాం. ఇక్కడ కాదురా రే, నైట్ అయినట్టుంది బయట. ఒక్క సెకండ్ గైస్, అది మిస్ అయిపోయింది. ఓకే ఇప్పుడు అయిపోయింది, నైట్ అయిపోయింది గైస్. ఈ ఒక్క లేయర్ తీసి పడుకుందాం ఆగండి, మళ్ళీ జాంబీలు హస్కీలు వస్తూ ఉంటాయి. తెలిసిందేగా, అది డిజర్టు, ఇటేమో మనకి ఇది జంగిలు ఫారెస్టు. సో ఇటు జాంబీలు, అటు హస్కులు, క్రీపర్లు, స్కెలిటన్లు అన్నీ కలిపి ఒకటేసారి వేసుకుంటే అన్నమాట నన్ను. సో ఈ లేయర్ తీసేసి పడుకోవడమే ఇంకా. అమ్మయ్య 3 స్టాక్స్ అయిపోయింది, ప్లస్ 6 వచ్చినాయి. అదిగో హస్కు, పడుకుందాం ఇంకా. గుడ్ నైట్ గైస్. సెకండ్ డే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము వితౌట్ డెత్. ఓకే, ఇది ఇక్కడే ఉంచుదాం గైస్. రూమ్ నాకు మ్యాక్సిమం ఇంత చాలు, ఎక్కువ అబ్బాయి రూము చాలు ఈ రూము. ఓకే 3 టార్చెస్ ఉన్నాయి, మంచిగా ఉంది, వీడియో రికార్డ్ అవుతుంది. అండ్ 2 బ్లాక్స్లో ఒక స్టెప్స్ చేద్దాం. చెప్పాక ఈ వీడియోలో మ్యాక్సిమం స్టెప్స్ చేసుకొని పెట్టడమే. ఓకే ఓకే అయిపోయింది గైస్, అయిపోయింది. మనమైతే ఇంకా జాంబీ చెప్పాక జాంబీలు ఉంటారు. అరే షెవెల్ ఇరా, నాకు షెవెల్ కావాలరా. షెవెల్ ఫాస్ట్గా చావు. చచ్చాడు. షెవెల్ డ్రాప్ చేశాడు. దానికి ఎంచాంట్మెంట్ ఏముందో నాకు సంబంధం లేదు, ఫస్ట్ షెవెల్ అయితే ఇంపార్టెంట్. మళ్ళీ కిందికి వెళ్ళేటప్పుడు గ్రావెల్ డట్ వచ్చాయనుకోండి, తీయాలంటే కష్టం కదా. అందుకే దానికి ఒక డోర్ పెట్టాలి గైస్, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. డోర్ కోసం మనకి జంగిల్ అయితే బాగుంటుంది. ఓకే ఇక్కడ జంగిల్ ఉంది, జంగిల్ ట్రీ కొట్టేద్దాం. ఫస్ట్ ట్రీ కొట్టేద్దాం, హాఫ్ ట్రీ పెట్టద్దు ఎప్పుడు. మనకి 2 ఉంటే చాలే, కానీ వద్దు, ఆ 2 వద్దు మనకి, ఇంకా కావాలి 2 ఉంటే చాలు. బట్ నా హాఫ్ ట్రీ ఉంచడం నాకు ఎప్పుడూ నచ్చదు, ఎందుకో తెలుసుగా, ఇన్కంప్లీట్ వర్క్ ఉంటుంది. అండ్ ఇది కొట్టేస్తే అవి లాక్స్ ఒకటి ఉండి ఆ లీవ్స్ పోవడం అనేది జరగదు. అక్కడ లీవ్స్ అట్లా ఉండిపోతాయి ఒక్కలాగున్నా, అందుకే నాకు నచ్చదు. సో ఇప్పుడు లీవ్స్ కూడా పోతాయి, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ డ్రాప్లో మనకి ఇంకొకటి వచ్చింది గైస్, అది ట్రీ దగ్గరికి వెళ్తే లీవ్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి తెలుసుగా మనకి, అదనమాట. సో ఇక్కడ మనం ఒక లామాని అయితే రైడ్ చేస్తాను, లామా తీసుకెళ్ళిపోతుంది సేఫ్గా కిందికి మనల్ని.
దిగిపోదాం చాలే. సో ఇది మన ఏరియా. ఫస్ట్ అన్నిటిని ప్లాంక్స్ కింద కన్వర్ట్ చేసేద్దాం. తర్వాత స్టిక్స్ చేసి డోర్. అండ్ నాకు కొన్ని సైన్స్ కావాలి. సైన్స్ ఎందుకో ఆర్ యూ ఎక్స్పెక్టెడ్ డూ యూ ఎక్స్పెక్టెడ్? ఐ థింక్ ఎస్. ఓకే, కొన్ని స్టిక్స్ చాలు. ఫస్ట్ డోర్ అయితే పెట్టేద్దాం. ఫస్ట్ సార్టింగ్ చేసుకోవాలి. సార్టింగ్ చేసుకొని ఒక చెస్ట్ అండ్ ఇవి 4 ఉన్నాయిగా, ఓక్లాక్ కూడా కన్వర్ట్ చేసేస్తే అయిపోద్ది. కన్వర్ట్ చేసి ఇంకో చెస్ట్ చేసుకుంటే ఒక డబల్ చెస్ట్ వస్తుంది. డబల్ చెస్ట్లో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని అయితే పెట్టుకోవచ్చు మనం అందులో. ఓకే, ఒక డబల్ చెస్ట్ వచ్చేసింది. మైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ డబల్ చెస్ట్లోనే పెట్టేది. ఇక్కడ మనం మైన్ చేసే ఐటమ్స్. సో పెట్టేద్దాం. ఓకే, ఇంకో క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. ఇక్కడ మైనింగ్ సెక్షన్లో కావాల్సిన క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడే. ఇంకో క్రాఫ్టింగ్ టేబుల్ అనమాట. మనం ఇందులో ఏమేమి పెట్టాలి? కోలు ఇంటికి పట్టుకెళ్ళేది, కాబుల్ స్టోన్ కావాలి కొంచెము. ఇదొక క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, ఇంకేమున్నాయి పెట్టేవి? ఫర్నేసు, కాబుల్ స్టోన్ లోపల పెట్టే మిగిలిన 10. ఇంకేం కావాలి? అంతేగా. మెలన్స్ ఒక సెట్ ఆఫ్ ఫుడ్ అయితే లోపల. డోర్స్ 2 లోపల పెట్టి ఇక్కడ ఒకటే కావాలి. అండ్ సైన్స్తో పని ఉంది. సీడ్స్ ఓకే. మైనింగ్ ఏరియాకి కావాల్సిన సామాను మొత్తము లోపల ఉంటుంది. నెక్స్ట్ వీడియోకి అయితే మనకి పికాక్స్లు అన్నీ చేసి అయితే పెడతా అన్నమాట, ఆఫ్లైన్ వర్క్ అయితే చేసి. ఓకే గైస్, డోర్ అయితే పెట్టేశాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ బుజ్జి కేజీఎఫ్. ఇక్కడ మనం రాయబోతున్నాం ఇప్పుడు కేజీఎఫ్ ఐటమ్స్. ఓకే, కేజీఎఫ్ ఐటమ్స్. ఆ డ్రాప్ అదే బాక్స్ పేరు అనమాట. ఇక్కడ సైన్ పెట్టి కేజీఎఫ్ ఆగండి .g.f అండ్ డౌన్లో మైన్ స్పేస్ నెంబర్ 1/9. తెలుసుగా గైస్, కేజీఎఫ్ ఫ్యాన్స్ ఎంతమంది కింద కమెంట్ చేసేయండి, లైక్ చేసేయండి. సో ఇది మన కేజీఎఫ్ మైన్ నెంబర్ 1/9 అనమాట. ఇంకో 9 మైన్స్, ఇంకో 8 మైన్స్ ఎక్కడ ఉంటాయి నాకే తెలీదు. సో ఇది మనకి మైన్ నెంబర్ 1/9. వినడానికి బాగుంది కదా, కేజీఎఫ్ మైన్ నెంబర్ 1/9. సో ఇంకా మనం విలేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో చెప్పాగా, ఇవాళ మైనింగ్, ఒక రూమ్ క్రియేషన్, కొన్ని స్టెప్స్ అండ్ విలేజ్లోకి ఎంట్రీ ఇచ్చేసాం. ఇవాళ అసలు అనుకోకుండా చాలా సర్ప్రైజ్లు అయితే ఎదురైనాయి మనకి వీడియోలో. ఫస్ట్ వచ్చి మన స్పాన్ పాయింట్ దగ్గర ఒక పెద్ద రివర్ ఉంది. అటు కాదనుకొని ఇటు వచ్చాం మనము. ఇటు వస్తేనేమో మనకి వాటర్ మెలన్స్ కనపడి దగ్గరలో విలేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఒక 500 to 600 బ్లాక్స్ అనుకున్నాం. కానీ దగ్గరలోనే ఒక డెజర్ట్ విలేజ్ అయితే కనపడ్డది. డెజర్ట్ విలేజ్ పక్కనే డెజర్ట్ టెంపుల్. అది ఇంకా పెద్ద షాక్ నాకైతే. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా, డెజర్ట్ టెంపుల్ ఉంది ఇక్కడ దగ్గరలోనే అంటే. సో ఇదొక బెస్ట్ సీడ్ గైస్. ఇన్ని రోజుల నుంచి మనం వాడుతున్న వాటిల్లో బెస్ట్ సీడ్ అనమాట. అండ్ మన ఛానల్ అయితే రీస్టార్ట్ చేశాను. అన్ని వీడియోస్ అయితే డిలీట్ చేశా. ఒక 2 వీడియోస్ ఉన్నాయి అంతే. అది కూడా తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఉపయోగపడతాయేమో అని ఉంచాను. సో అదే మనకి ఫుడ్ ప్లస్ XP ఫామ్ అండ్ ఇంకోటి విలేజర్ బ్రీడ్ ఫామ్ అనమాట. సో మల్లసూరిని పికాక్స్తో వేసేస్తాను. సూపర్ గైస్, సూపర్. వద్దు, ముందుకొద్దు, చంపేస్తాడు, సింగిల్ షాట్లో వేసేస్తాడు. ముందుకొద్దు అమ్మ. గాయస్, స్టోన్ స్వార్డ్ యాక్స్ కన్నా కూడా పికాక్స్తోనే ఎక్కువ ఎఫిషియెంట్గా చచ్చిపోయినట్టున్నాడు కదా గాయస్. ఎన్ని ఐరన్ వచ్చింది మనకి? ప్లీజ్ టెల్ మీ హౌ మెనీ ఐరన్ వీ గాట్ ఇన్ ద ఫస్ట్ వీడియో. మేబీ 3 అనుకుంటా. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మరి సబ్స్క్రైబ్, లైక్, షేర్, గంట సింబల్ అన్నీ కొట్టేయండి. ఉంటా గైస్ మరి. సీ యూ, టాటా అండ్ బై బాయ్.